మదగజ రాజా తెలుగు ప్రేక్షకుల కోసం విశాల్ నటించిన కొత్త డబ్బింగ్ మూవీ. తమిళంలో సంక్రాంతి స్పెషల్గా విడుదలైన ఈ సినిమా మంచి రెస్పాన్స్ తెచ్చుకున్న ఈ సినిమా ఇప్పుడు తెలుగులో రిలీజ్ అయిన ఈ సినిమా 12 ఏళ్ల కిందటే రిలీజ్ కావాల్సినప్పటికీ ఆలస్యంగా వస్తున్న ఈ యాక్షన్ ఎంటర్టైనర్ తెలుగులో ఎలా ఉందో ఫుల్ రివ్యూలో చూద్దాం. ముందుగా మూవీ స్టోరీ లైన్ విషయానికి వస్తే, మదగజరాజ ఒక చిన్న ఊరిలో టీవీ కేబుల్స్ వేసే వ్యక్తి. తాను అంజలిని చూసి తొలి చూపులోనే ప్రేమలో పడతాడు. ఓ సంఘటన వల్ల ఇద్దరి మధ్య బ్రేకప్ అవుతుంది. మరోవైపు అతని చిన్ననాటి స్నేహితుడు ప్రముఖ బిజినెస్ మ్యాన్ విశ్వనాథ్ కారణంగా పెద్ద సమస్యలో పడతారు. తన స్నేహితుడిని కాపాడడానికి మదగజరాజు ఏం చేశాడు, తన ప్రేమ ఏమయ్యింది, చివరికి ఏమైంది అన్న విషయాలు మూవీ చూసే తెలుసుకోవాలి. మూవీ అయితే హ్యాపీగా ఫ్యామిలీతో చూడవచ్చు, అడల్ట్ కంటెంట్ ఏమీ లేదు. ఇక మూవీలో విశాల్ ఎనర్జెటిక్ పర్ఫార్మెన్స్తో మాస్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. కొన్ని కామెడీ సీన్స్, ముఖ్యంగా సంతానం చేసిన సన్నివేశాలు సినిమాలో చాలా బాగా పేలాయి. మనోబాల కామెడీ ట్రాక్ కొంతవరకు ఫ్యామిలీ ఆడియన్స్ని ఎంటర్టైన్ చేస్తుంది. వరలక్ష్మి శరత్ కుమార్ విలన్ రోల్స్లో కనిపించిన తరువాత ఈ సినిమాలో కొత్త అవతారంలో ఆకట్టుకుంది. క్లైమాక్స్ ఫైట్ సీన్లో విశాల్ సోను సూద్ ఫైట్ సీన్ బాగా డిజైన్ చేశారు. ఇవి మూవీకి ప్లస్గా చెప్పవచ్చు. 12 ఏళ్ల కిందట రూపొందిన ఈ కథ ప్రస్తుత రోజుల్లో చాలా పాతగా అనిపించింది. హీరోయిన్ల మధ్య ఉన్న కొన్ని రొమాంటిక్ సీన్స్ చాలా బోరింగ్గా అనిపిస్తాయి. కొన్ని ఫైట్ సీన్స్, పాటలు లాజిక్లెస్గా అనిపిస్తాయి. విజయ్ యాంటోనీ మ్యూజిక్ ఈ సినిమాకి పెద్ద ప్లస్ అవ్వలేదు. పాటలు రిపీట్ వాల్యూని ఇవ్వలేకపోయాయి. సో ఫైనల్గా మదగజరాజు సినిమా 12 ఏళ్ల కిందట తెరకెక్కినది అయినప్పటికీ కొన్ని కామెడీ సీన్స్ తప్ప కొత్తదనం ఏమీ లేదు. విశాల్ గారి అభిమానులు, మాస్ యాక్షన్ లవర్స్ ఓసారి చూడవచ్చు, కానీ చాలా అంచనాలతో వెళితే నిరాశ కలగవచ్చు. సో ఇది గాయ్స్ మదగజరాజా మూవీ రివ్యూ. మీ అభిప్రాయాలను మాతో కామెంట్స్లో షేర్ చేసుకోండి. మీకు ఈ రివ్యూ నచ్చితే వీడియోకి లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మళ్ళీ ఇంకో ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.